and his team. హలో డార్లింగ్. ఏంటి అదేనే ఇప్పుడే కదా హాస్పిటల్ ఓపెన్ చేసింది. ఏంటి టీవీ కావాలా? ఇస్తామే. పేషెంట్ రా, నువ్వు పేషెంట్ వస్తే పిచ్చిదానా. టీవీ గురించి ఏం కరవా చెప్పు. ఎంచొక్క ఎల్సిడి టీవీ కొని పెడతాను. ఓకేనా? యూ డోంట్ వరీ. సర్లే అవన్నీ నేను తర్వాత బాగుంటుందని చెప్పు మనకి. ఇదిగో ఎల్సిడి టీవీ కూడా వచ్చేసింది. జాగ్రత్త, మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓకే? అవును, ఏంటి మనిషి పూర్తిగా సన్నబడిపోయావు? ప్రాబ్లం నాకు కాదు, ఇడికి. ఆడికా? ఏంటి ప్రాబ్లం? ఇడు మా బామ్మర్దండి. బయటికి వెళ్ళి ఏది పెడితే ఆ గడ్డి తినేస్తున్నాడు. కడుపులో నొప్పి అంటాడు, ఒకటే దగ్గు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీరసం అంటాడు, ఎక్కడ పెడితే అక్కడ కూలబడిపోతున్నాడు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో ఒకటి చేసి వైద్యం చేసి మొత్తం మీద నాకు పనికి వచ్చేలా చేయాలి. మీరేం వరి అవ్వకండి, నేనున్నాగా, నేను చూసుకుంటా అన్నా కదా. వాడిని అలాగే ఉంచండి. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. వెరీ సూపర్ గా పనిచేస్తుంది. మీ వాడిలా చూడు, జింక పిల్లలా గెంతుకుంటూ ఎగురుతాడు. అలాగే నిల్చోమనైనా. అది 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 అయిపోయింది. కళ్ళు తెరవా బాబు, ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. అబ్బో, చాలా ఫాస్ట్ గా చేస్తారండి అంటే బామ్మర్ది. చూసారా చూసారా బామ్మర్ది, ఏమంటారా నీకు? అలా రమ్మంటే రాడండి, దానికి పద్ధతి ఉంది. పద్ధతి చెప్పండి మరి. అది ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలండి? ఇక్కడే ఉంటాడు. ఏమయ్యా, అసలు నాకు డౌట్ వస్తుంది, ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు చెప్పండి. అంటే పశువుల డాక్టర్. పశువుల డాక్టర్ మనుషులు ధైర్యం వైద్యం చేసుకుని మా వాడిన మనిషిని పశువుని చేసేస్తావు నువ్వు. అసలు నీలాంటి బతకనివ్వకూడదు. ఇప్పుడే వస్తుంది. ఆగు ముందు, నా ఫీజు ఇచ్చేయాలి నువ్వు ముందు. ఫీజా? అంటే మనిషిని పశువు చేసినందుకు కూడా ఫీజు ఇవ్వాలి మీకు? అది కాదయ్యా, ఇంజక్షన్ ఇచ్చాను, టెస్ట్ చేశాను, ఫీజు ఇచ్చుకోవాలి. అలా కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఎతకాలి చెప్పు. ఇక్కడే ఉంటాడయ్యా, ముందు నా ఫీజు ఇవ్వు. బాబు బామ్మర్దే. అమ్మయ్యా, మొత్తానికి ఫీజు వచ్చింది. ఏంటి కొత్త కేసా? కొత్త కేసు. నువ్వు చేసే అదో పనికి మళ్ళీ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొస్తాం అనుకున్నావు ఏంటి? బామ్మర్దే. అరే బామ్మర్దే, అరే చాలా డెవలప్మెంట్ వచ్చినట్టున్నాయే. అరవకుండు గడ్డేస్తాను. నన్ను తినే ఇక్కడ గడ్డేస్తానుండు. తిను. ఏ ప్రాబ్లం ఉందో అది చెప్పండి, నేనున్నాగా తీర్చడానికి. అది మధ్య పాలు కూడా ఇస్తున్నాడండి. పాలు ఇస్తున్నాడా? పక్క తప్పండి, ఇలా ఉండండి అయ్యా. అది ఏం చేస్తున్నావు నువ్వు? పాలు పితుకుతున్నానయ్యా. పాలు పితుకుతున్నానయ్యా? పాలు ఆయన మనిషిని పశువుని చేసి పాలు పితుక్కోవడానికి నీ దగ్గర తీసుకొచ్చింది నేను. ఆయన మనిషిని చేస్తావా లేకపోతే నిన్ను గొడ్డును బాధినట్టు బాధేసి వెళ్తా? వద్దు, నేను అతన్ని మనిషిని చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు. ఒక్క ఛాన్స్ కాదు, 10 ఇస్తాను. మనిషిని చేయకపోతే మాత్రం నేను గొడ్డును కొట్టినట్టు కొడతా. ఒక్క ఛాన్స్ ఇవ్వ, ఒక్క ఇంజక్షన్ ఇచ్చేస్తాను. మీ బర్రె కాస్త మళ్ళీ బావమరిదిగా మారిపోతాడు. సరేనా? బామ్మర్దే. అరవద్దు. ఇంజక్షన్ ఇచ్చేస్తాడంట. ఒక్క నిమిషం ఓర్చుకో. ఇచ్చేసా. వెరీ గుడ్, వెరీ గుడ్. వీడు మళ్ళీ మనిషి అయిపోతాడు, మనకి ఏ కష్టాలు ఉండవు అనమాట. ఇదిగోండి బావగారు, అదే మీ బర్రెకి బావగారు. అది కాదండి, చాలా కష్టపడ్డాను కదా, ఈసారి కొంచెం ఫీజు ఎక్కువ ఇచ్చుకోవాలి మీరు. అదేంటి ఇంజక్షన్ నేను వీడికి ఇచ్చానా? అయ్యో బాబాయ్, అయినా పర్లేదులే, ఇప్పటికే 20 లీటర్ల పాలు ఇస్తున్నా. కనీసం ఈయనపక్షం వీడు 10 లీటర్లు ఇవ్వకపోతాడా? మొత్తం కలిపి మనకి 30 లీటర్ల పాలు అనమాట. ఎంచక్క బిజినెస్ చేసుకోవచ్చు. ఏమయ్యా కాంపౌండర్, ఈ 2 గేదెల్ని తీసుకెళ్లి మన పెరట్లో కట్టేసాయి. ఎంచక్క రాత్రికి 30 లీటర్ల పాలు పిండుకోవచ్చు. రోజా గారు, ఏంటి రాఘవ కొత్త గెటపా?
నిజంగా బాగుంది. తను ఏ గెటప్ వేసినా కూడా అలా సూట్ అయిపోతాడు. అంటే ఇప్పుడు రోజా గారు అనేది గేదెలా కరెక్ట్ సెట్ అయ్యారు మీరు. చాలా బాగుంది. వెరీ క్యూట్. నరేష్ గారు బాగుందండి, చాలా బాగుంది. రాఘవ్ గారు మా ఆయన చాలా బాగా చేశారు. కోఆర్డినేషన్ చాలా కరెక్ట్ గా ఉంది. నేను అటు వెళ్ళిపోతారేమో అమ్మాయి దగ్గర అనుకున్నాను, అలా గేదెలా. ఐ థింక్ ఒకసారి చేస్తాను సార్, మళ్ళీ వెళ్తాను లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక బాబుకి బాగా కడుపు నొప్పి వచ్చిందంట. వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ అన్ని చెకప్ చేసి ఏమ్మా తిండా బాబు ఏమన్నా, ఏమి తిండండి అసలు. డాక్టర్ చెప్పండి, చూడు బాబు నువ్వు సరిగ్గా ఏం తింటలేదు, కడుపులో ఏమీ లేదు, అందుకే కడుపు నొప్పి వస్తుంది, నువ్వు బాగా తినాలి అని చెప్పాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు. అబ్బా తలనొప్పి అని పడుకున్నాడంట వాళ్ళ నాన్న. వెంటనే వెళ్ళి అమ్మ నాన్నకి తలనొప్పి ఎందుకు, నాకు తెలిసి నాన్నకి బొర్రలా ఏం లేదు, అందుకే నొప్పి వచ్చింది అన్నాడు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి పాపం. ఆవిడ ఎంత కంజూస్ అంటే హలో చెప్తే 10 రూపాయలు అడుగుతుంది, హాయ్ చెప్తే 5 రూపాయలు అడుగుతుంది. మరి ఆ అమ్మాయికి పెళ్ళయింది. నేను భయపడ్డా, ఓరి నీ అమ్మ ఇంత కంజూస్ ఉంది పాపం, దీనికి పెళ్ళి అయిపోతుంది ఏం జరుగుతుందని. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఏమండి అని పిలవాలంటే 10 రూపాయలు, రండి అని అంటే 5 రూపాయలు, ఇలా మొదలెట్టి పాపం. మరి పెళ్ళి అయిన తర్వాత పాపం వాళ్ళ ఆయన ఒక ముద్దు పెట్టాడు, 100 అడిగింది. నిజం. మళ్ళీ రెండోసారి ముద్దు పెట్టాడు, మళ్ళీ 100 అడిగింది. అలా ఎప్పుడు ముద్దులు పెడుతున్నాడు, 100 ఇస్తున్నాడు పాపం. ఓ రోజు ఆయనకి పెట్రోల్ అయిపోతే, భయ్యా నాకు పెట్రోల్ అయిపోయింది, నీ బండి ఇస్తామంటే సమస్య లేదు భయ్యా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళాలి, బండి పన్నాను. అయితే సర్లే అయితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేస్తాను. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమో ఒక 500 అప్పి నాకు అర్జెంటుగా నేను పెట్రోల్ పోసుకుని ఆఫీస్కి వెళ్ళాలి అంటే తక్కువ 500 నోటు తీసి ఇచ్చింది. ఏమైనా నీకు ముద్దు పెట్టినప్పుడు 100 ఇస్తున్నాను, నీ కలెక్షన్ ప్రకారం 100 నోట్లు ఉండాలి, 500 నోటు ఎక్కడ ఇచ్చిందంటే మీలాగే ఊరంతా ఉంటే బాగానే ఉండేదన్న. ఒక అతను ఫోన్ చేస్తున్నాడు తాగేసి. హలో పోలీస్ స్టేషన్ మాట్లాడేది? రే పోలీస్ స్టేషన్ మాట్లాడదురా, నేను సిఐని మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతుంది సార్, మీరు త్వరగా రావాలి. అరే ఇల్లు కాలిపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్ కి కాదు. ఆ విషయం నాకు తెలుసురా, నీ ఇల్లేరా ఇక్కడ కాలిపోయేది, డింగ్డా ఇక్కడికి రా ఫస్ట్. ఒక భార్య భర్తలకి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు పాపం. పిల్లల కోసం ఎన్నో పూజలు చేశారు, నవ్వులు వచ్చారు. 10-15 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడండి. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, ఫుల్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ పిల్లోడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. పెద్దగా వాడు మాటలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మాటలు వచ్చాయి, కాదు ప్రాబ్లం అయిందనమాట. వాడు నోట్లోంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కడికి వాళ్ళ బాబోయ్ అని చూస్తున్నారు, టెన్షన్ వాళ్ళకి. ఫస్ట్ వాడు ముద్దుగా తాత అన్నాడు, తాత చచ్చిపోయాడు. ఫ్యామిలీ మొత్తం టెన్షన్, నెక్స్ట్ ఎవడి పేరు చెప్తాడు వీడు అని. మళ్ళీ వాడు మెల్లిగా మాటలు నేర్చుకుంటూ అత్త అంది, అత్త చచ్చిపోయాడు. ఇంత టెన్షన్, ఎవడి పేరు చెప్తాడు? పి 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 పిన్ని, ముందే చెప్పేశాడు. పి 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 పిన్ని అన్నాడు, పిన్ని చచ్చిపోయింది. టెన్షన్కి ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎవరి పేరు చెప్తాడు, ఎవడి పేరు చెప్తాడు, ఫ్యామిలీ మొత్తం టెన్షన్లో ఉన్నారు. లాస్ట్లో వాడు నా 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 నాన్న అన్నాడు, నాన్న చచ్చిపోలేదు, పక్కింటోడు చచ్చిపోయాడు. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. Extra Jabardast.